చూస్తారు ఇవాళ ముఖ్యమంత్రి ఓ మాట మాట్లాడుతున్నారు, ఎమ్మెల్యేలు ఇంకో మాట మాట్లాడుతున్నారు. ఏం జరుగుతుంది అనుకోవచ్చు? సీటు పైన ఏదైనా గండ ఉండే అవకాశం ఉందా? మొత్తానికైతే ఏదో జరుగుతుంది. ఈ కాంగ్రెస్ పార్టీలో పాత కాంగ్రెసు, హ్మ్. కొత్తగా కాంగ్రెస్ పార్టీలోకి చేరిన మధ్యల హ్మ్. ఏదో ఒకటి జరుగుతుందనేది స్పష్టంగా అర్థమవుతుంది. హ్మ్. నిన్న ఇక్కడ ఉన్నటువంటి మునుగోడు శాసనసభ్యుడు రాజగోపాల్ రెడ్డి గారు గలీలో మాట్లాడుకుంటూ ఆయన ఏం మాట్లాడుతుండు, హ్మ్. నాకు మంత్రి పదవి అయిపోతే నేను ముఖ్యమంత్రిని అవుతాను ఆయన అంటాడు. హ్మ్. ఇక్కడ ఉన్నటువంటి ఈయన ముఖ్యమంత్రి ఢిల్లీలో ఉండి ఆయన ఏం చేస్తుండు, హ్మ్. ఢిల్లీలో నేనే మంత్రి హ్మ్. నేనే రాజా అని చెప్పేసి అక్కడ ఈ రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతారు. అంటే ఎక్కడ ఈడ ఏం జరుగుతుంది అనేది ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తారు వీళ్ళు. తెలంగాణలో ప్రజలను అంటే కాంగ్రెస్ అంటేనే కన్ఫ్యూజ్. ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక 2 సంవత్సరాల్లో ఈ ప్రజలకు ఏం చేసిరో చెప్పకుండా ఈనోటి మాట్లాడుతాడు ఆయనోటి మాట్లాడతాడు. అంటే వీళ్ళు ఎంతసేపు ప్రజల మీద ప్రేమ లేదు, వీళ్ళకి కావాల్సింది పదవుల కోసం. ఆయన మాట్లాడుతున్నటువంటి పద్ధతి నాకు ఎప్పుడు మంత్రి అవుతా లేకపోతే నేను ముఖ్యమంత్రి కావాలి. కానీ వీళ్ళు ఇచ్చినటువంటి కనీసం హామీల మీద వీళ్ళు ఏమైనా మాట్లాడుతున్నా అంటే ఈ 2 సంవత్సరాల నుంచి వీళ్ళు ఏం చేసింది లేదు. అంటే వీళ్ళు ప్రజలకు సంబంధించింది వీళ్ళు ఇస్తున్నటువంటి హామీలను పక్కకు పెట్టి వీళ్ళు కన్ఫ్యూజ్ చేసుకుంటారు ఇట్లా ప్రజలను. ఇలా మున్సిపల్ ఎలక్షన్లో చూసినాం కదా, మున్సిపల్ ఎలక్షన్లో గతంలో బీఆర్ఎస్ అధికారంలోకి ఉన్నప్పుడు ఏ విధంగా సీట్లు గెలిచింది, ఇలా కాంగ్రెస్ అధికారంలో ఉన్నా కూడా ప్రధాన ప్రతిపక్షంగా ఇలా బీఆర్ఎస్ ఎన్ని సీట్లు గెలిచిందో ఒకసారి ఇలా ప్రజలంతా కూడా గమనిస్తారు. అంటే ఇలా చైర్మన్లు కొన్ని గుంజుకొని చేసుకోవచ్చు, అధికారాన్ని ఇలా మిస్యూజ్ చేస్తుండొచ్చు. ఇలా డబ్బుల మహిమతోని డబ్బులతోని అధికారాన్ని దుర్వినియోగం చేసుకుంటూ ఇలా కొన్ని స్థానాల మీద మేము చైర్మన్ ఎగరవేస్తామని వాళ్ళు అనుకుంటాడు. కానీ ప్రజలల్లా చాలా క్లియర్గా ఇలా మున్సిపల్ ఎలక్షన్లో కూడా చాలా క్లియర్గా ప్రజలంతా కూడా బీఆర్ఎస్ వైపు ఉన్నారు. చాలా చోట్ల కూడా చాలా స్థానాలలో కూడా ఇలా మున్సిపల్ పైన ఇలా కారు గుర్తు పైన ఓటేసి బీఆర్ఎస్ జెండా ఎగిరేటువంటి పరిస్థితులు చూస్తున్నాం.